ఇంకా ఆ ప్రొఫెసర్ గురించి అయితే మనం చెప్పవసరం లేదు. అబ్బో అదో రకమైన మేధావితనం. మనం ఏమైనా మాట్లాడితే ఇడితెడుకుని నెలకి ఎడుతాడు. విశాఖ ఉక్కు గురించి ఇప్పుడు మాట్లాడంటే నిన్న మొన్నటి దాకా మీరు విశ్లేషణ తీసుకొచ్చారు కదా, పెద్ద పెద్ద ఉపన్యాసాలు మీరు ఇచ్చారు కదా ఇక్కడ. మరి ఇవాళ ఎందుకు మాట్లాడరు? ఇవాళ ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది, ఒకసారి చదివినిపిస్తాను అనండి. ఆంధ్రజ్యోతిలో వచ్చింది, ఈనాడులో వచ్చింది, సాక్షిలో తప్పితే. సాక్షిలో మాత్రం రాదు అలాంటి వార్త. ఒకసారి ఏమైనా వచ్చింది చదివినిపిస్తాను చూడు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఈనాడులో కూడా వచ్చింది. విశాఖ ఉక్కుకు ఊపిరి, 11,500 కోట్ల భారీ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఓకే, వెల్లడించిన కేంద్ర అధికార వర్గాలు. నేడు పూర్తి వివరాలతో ప్రకటన. స్టీల్ ప్లాంట్ను ఆదుకోవాలని ప్రధానికి పలుమార్లు సీఎం విజ్ఞప్తి, కేంద్ర ఉక్కు మంత్రికి విన్నపం, చంద్రబాబు అభ్యర్థన మేరకు సాయానికి ప్రధాని పచ్చజెండా. కదా, ఇంత క్లియర్గా వచ్చింది కదా. ఈనాడులో వచ్చింది, ఆంధ్రజ్యోతిలో వచ్చింది, మిగిలిన వార్తాపత్రికల్లో వచ్చింది, టీవీ ఛానల్స్లో వచ్చింది. కొన్ని టీవీ ఛానల్స్ అయితే దానిపైన ప్రత్యేకంగా డిబేట్లు కూడా నిర్వహించారు. మరి మేధావులుగా చెప్పుకునే మీకు ఏం పోయే కాలం, దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు అక్కడ ఎవడన్నా ధర్నా చేసేయడం అనుకోండి, విశాఖ స్టీల్ ప్లాంట్ ముందు, దానిపైన పెద్ద చర్చ పెట్టేస్తారు, పెద్ద డిబేట్ పెట్టేస్తారు. మామూలు డిబేట్ కాదు. అమ్మేశారంటే అమ్మేశారు, ఇంకేముందో అందరూ కూడా రోడ్డు మీద పడిపోయారు. అందులో ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలు మొత్తం రోడ్డు బాలు అయిపోయినాయి. ఇది అన్యాయం, ఇది అక్రమం. మనం జగన్ మీద విషయం కక్కేసాము, విషయం చిమ్మేసాము. మా సాయి అయితే మరీ దారుణం. గత వారం 10 రోజులు బట్టి రోజుకు ఒక 100 వీడియోలు చేస్తారు, అందులో 10 వీడియోలు జగన్పై విషయం చిమ్మేసాం, జగన్పై విషయం చిమ్మేసాం, జగనే ఉంటే బాగుండేది, జగనే ఉంటే బాగుండేది. ఈ పాఠం పట్టేసుకున్నాడు. వైసీపీ కార్యకర్త కంటే ఘోరం అయిపోయాడు ఇక్కడ. విశాఖ ఉక్కు గురించి నువ్వు కూడా విశ్లేషణ చేసుకొచ్చావు కదా, అనేక విశ్లేషణ చేసుకొచ్చావు కదా. నిన్న వచ్చింది వార్త, నిన్న తెలిసింది, టీవీ ఛానల్స్లో వచ్చింది. మరి నువ్వు జర్నలిస్ట్ కదా, నువ్వు న్యూట్రల్ కదా, మాట్లాడాలి కదా. మనం ఎందుకు మాట్లాడితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి మేలు జరిగిపోద్దనా? చంద్రబాబు నాయుడు గారి తరఫున మాట్లాడినట్టు ఉంటుందనా? అదే వ్యతిరేక వార్త ఏదైనా అవుతాయి కనుక ముందే గొడ్డలు దించేసుకుంటాడు. గతంలో మనం జగన్ మీద విషయంగా ఎక్కేసాం, ద్వేషం చిమ్మేసాం, ఇది అన్యాయం, ఇది అక్రమం. నిన్న ఒక విశ్లేషించిన తర్వాత నా మైండ్ పోయింది. నన్ను వీడియో కూడా చేశాను కదా, మీకు చూశారు మీరంతా కూడా. మధ్యతరగతి కుటుంబాల్లో పనులు చేయడానికి జనం దొరకట్లేదంట. అందుకు గాను మధ్యతరగతి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పైన కక్ష పెంచేసుకొని జగన్మోహన్ రెడ్డి ఓటేయలేదని మాట్లాడతాడు. అంటే మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో పని మనిషిని పెట్టుకొని పని చేయించుకునే స్థాయికి మనం వెళ్ళిపోయావా? ఒకవేళ అలా పెట్టుకుంటే మనం మధ్యతరగతి అని చెప్పేసి ఎందుకంటా వాళ్ళని? అదొక విశ్లేషణ. హైదరాబాద్లో మాకు మేధావి ఉన్నాడు, ఇంకా ఆయన మేధావి గురించి మనం చెప్పుకోవసరం లేదు. అదొక విచిత్రమైన మేధావితనం. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి అని దానికి 2-3 రోజులు బట్టి అదే అంశం పైన అతని గురించే దానిపైన చర్చల మీద చర్చలు. ఏమన్నా అంటే ఆయన అధికార ప్రతినిధి అంటే కరెక్టే కాదనట్లా, అది ఆయన అభిప్రాయం. ఎవరు వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయండి, పార్టీ లైన్ అని చెప్పి నేను అనట్లా. ఆయన అధికార ప్రతినిధి అయినంత మాత్రాన ఆయన అభిప్రాయాలు ఆయనకు ఉంటాయి. ఆయన చెప్పినంత మాత్రాన పార్టీ చెప్పినట్టు కాదు, పార్టీ లైన్ కాదు అది. అధికార ప్రతినిధి పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెడితే అది పార్టీ లైన్. వ్యక్తిగతంగా నాకు నా అంతగా స్వతహాగా నేను ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తానో లేదంటే నేను మాట్లాడుతానో అది పార్టీ లైన్ అవ్వదు. నా అభిప్రాయాలు నాకు ఉంటాయి, వేరొకరి అభిప్రాయాలు వేరొకరికి ఉంటాయి. మా వ్యక్తిగత అభిప్రాయం తీసుకొచ్చి పార్టీ పైన రుద్దేసి అదే పార్టీ లైన్ అని చెప్పేసి పార్టీల మధ్యన విభేదాలు పెట్టే ప్రయత్నాలు చెయ్యొద్దు. మీ మేధావితనాలు అక్కడితో కట్టిపెట్టేస్తే బాగుంటుంది. వీటిపైన విశ్లేషణ చేయండి, ఇది పనికొచ్చే అంశాలు కదా, దీనిపైన విశ్లేషణ చేయండి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏ స్థాయికి తీసుకెళ్లారు విశాఖ ఉక్కుని, ఎక్కడి దాకా తీసుకెళ్లారు? అక్కడి దాకా ఎందుకు? మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారే చెప్పారు, విశాఖ స్టీల్ ప్లాంట్ ఎత్తేసి అక్కడ రాజధాని కట్టేస్తానడంట. ఆయన చెప్పింది, స్వతహాగా ఆయన చెప్పిందే కదా, మేము చెప్తున్నామా? ఆయన మాజీ సీఎస్ కదా. ఏమన్నా అంటే నాతో వాదించాడండి, నీతో వచ్చిన సమస్య ఇదే అన్న. ఆ వీడియో కూడా వినిపించే ప్రయత్నం చేస్తా, ఒకసారి వినండి. చాలా భయంకరమైన ఆలోచన ఒకసారి ఆయన చెప్పాడు. నాకు వినంగానే అసలు షాక్ అయిపోయాను. విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ తీసేసి అక్కడ క్యాపిటల్ సిటీ కడదా ఉన్నాడు. అసలు ఏమిటి ఆలోచన? అసలు మనం ఎవరు ఊహించలేమండి. నేను షాక్ అయిపోయాను. నేను వాదించాను ఆయనతో, వాదిస్తుంటే నాకు తిరస్కరించాడు ఆయన. ఏమిటి నువ్వు ఇలా మాట్లాడతాడు నాతో అన్నాడు. ఏంటి నువ్వు అసలు ఏంటన్నా, నువ్వు ఇలా మాట్లాడతావు ఏంటన్నా, నీతో వచ్చిన సమస్య ఇదే అన్నా, ఇలా మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఇలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి అసలు అలాంటి పదవికి అర్హుడు కానే కాదండి. ఇవాళ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, సమాజానికి
పొంచి ఉన్న ప్రమాదం ఇలా ఉందండి. మనం ఎలా అది దీనిపైన ఈ అంశం పైన ఎవరైనా మాట్లాడారయ్యా? మనం చేస్తాం కదా విశ్లేషణ. ఇలాంటి వాటి గురించి చేయరు. పనికిరాని అంశాలు ఎవరైనా ఏదైనా మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి పార్టీలకు లింక్ వేసేసి దీని వెనకాతలు ఎవరున్నారు? ఎవరు ఉండరు నాయన. వ్యక్తిగత అభిప్రాయాలు మాకు ఉంటాయి, మాకు ఉండవా? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి జనసేన కార్యకర్తలు నాయకులు కోరుకుంటారు. మేము లోకేష్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటాం. మా అభిప్రాయాలు మాయి, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళవి. వాళ్ళ అభిప్రాయాలు మనం తప్పుపట్టలేం, మా అభిప్రాయాలను ఎవరు తప్పుపట్టలేరు. ఎవడి వ్యక్తిగత అభిప్రాయాలు వాడికి ఉంటాయి, కార్యకర్తలుగా నాయకులుగా. దాన్ని కూడా మనం దానిపైన కూడా విశ్లేషణ. దానిపైన ఎవరో ఉన్నారు, దాని వెనకాతలు ఎవరో ఉన్నారు, ఎవరు ఉండరు. మాకంటూ కొన్ని వ్యక్తిగత అభిప్రాయాలు ఏడు సత్తాయి. అలాగే జనసేన కార్యకర్తలకు ఉంటాయి, తెలుగుదేశం కార్యకర్తలకు ఉంటాయి, నాయకులకు ఉంటాయి. ఉండకుండా ఏమి ఉండవు. అది జనరల్గా జరిగేదే. ఆ సొల్లు వదిలేయండి, ఆ ఉపన్యాసాలు వదిలేయండి. దీనికి సంబంధించి మాట్లాడితే బాగుంటుంది. దానిపైన ఏకంగా గత 3 రోజులు బట్టి చర్చ. మా ప్రొఫెసర్ అయితే మరీ దారుణం. ఇంకా రాష్ట్రంలో వేరే అంటే ఆయన రాష్ట్రంలో బోలి సమస్యలు ఉన్నా సరే వాటిపైన విశ్లేషణ చేయుడు. ఎవరు దేకరు, ముందు పట్టించుకోరు. అలాగే మాట్లాడుతూ ఉంటారని చెప్పేసి వదిలేస్తారు అంతే. మా దగ్గరానికి ఏంటంటే ఆయనకు ఒక 99 టీవీ ఏదో ఒకటి ఉంది. వాళ్ళకి ఎవరో దిక్కులేరు, ఈయనకి ఎవరో దిక్కులేరు. వాళ్ళకి ఈయనకి వాళ్ళు, వీళ్ళకి వీళ్ళ దిక్కు. ఈయన ఇలా అక్కడ కూర్చుంటాడు, ఆయన చేత మాట్లాడిపించుకుంటారు. ముందు వాళ్ళ ఛానల్లో వాళ్ళు వేసుకుంటారు, తర్వాత ఆ వీడియోలు మొత్తం ఈయనకి ఇస్తారు. ఈయన ఛానల్ ఈయన అప్లోడ్ చేసుకుంటారు. అలా గడిపించేస్తున్నాడు అంతే. పనికొచ్చే వాటిపైన విశ్లేషణ చేయండి. పనికిరాని అంశాలపైన మనకెందుకు విశ్లేషణ? ఏమన్నా అంటే ఏడుస్తారు మళ్ళీ. మేము ఏదైనా మాట్లాడేమనుకో మామూలు ఏడుపు కాదు, మళ్ళీ ఒక్కెట్టి ఏడ్చేస్తారు. వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, వీళ్ళు అలా మాట్లాడుతున్నారు. మమ్మల్ని తెలుగుదేశం కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు. ఇక మీరు మేధావులు, వార్తలా చెప్పను నేను. నువ్వు చెప్పాలి, మీరు చెప్పాలని చెప్పేసి నేను అన్నట్లే. కానీ సమాజ బాధ్యతను మీ భుజాల మీద వేసేసుకుంటారు మీరు. నేను చెప్పే మాటలు కాదు, మీరే అనేక సందర్భాల్లో చెప్పారు. నేను సమాజ హితం కోరతాం, సమాజం మంచి కోరతాం, రాష్ట్రం బాగుపడాలని చెప్పేసి కోరుకుంటాం, ప్రజలు బాగుపడాలని చెప్పేసి కోరుకునే వ్యక్తుల్లో మేము మొట్టమొదట ఉంటాం అని సొల్లు ఉపన్యాసాలు చెప్పే మీరు వార్తలు ఎందుకు చదవట్లేదు? మేము కార్యకర్తలు అయ్యో, మేము జర్నలిస్టులు కాదు. నేను ఇక్కడ చాలామందికి ఒక విషయం చెప్పాలి. చాలామంది అప్పుడప్పుడు కొంతమంది కామెంట్లో పెడతా ఉంటారు, నువ్వేం జర్నలిస్ట్ అని చెప్పేసి. నేను జర్నలిస్ట్ అని చెప్పానా? ఏమంటే ఏ రోజైనా సరే నేను జర్నలిస్ట్ అని చెప్పేసి ఏ రోజైనా చెప్పానా? స్టార్టింగ్ నుంచి, ఇప్పుడు నుంచి కాదు, 2018 నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు చెప్పినా నేను తెలుగుదేశం కార్యకర్తను రా బాబు. ఎప్పుడు చెప్పినా అదే చెప్తా, ఇప్పుడు అదే చెప్తా, ఇంకొక 5 ఏళ్ళు పోయినా అదే చెప్తా. అంతే తప్పితే నేను న్యూట్రల్లో, నేను జర్నలిస్ట్ని, నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెప్పేసి నేను ఏ రోజైనా చెప్పానా? ఏమన్నా ఏ రోజైనా చెప్పాను నేనేమన్నా? అది రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు కదా చాలామంది, వాళ్ళకి తెలిసే ఉంటుంది. కాకపోతే ఏంటంటే నన్ను జర్నలిస్ట్ని చేసేవాడు. అక్కడ నేను జర్నలిస్ట్ని కాదు, నేను పార్టీ కార్యకర్తనే. మా పార్టీ విధానాలు మాత్రమే నేను చెప్తా. నేను న్యూట్రల్గా ఉంటానో ఇంకోటాను నేను చెప్పను. తప్పని చెప్తా ఖచ్చితంగా. అంతేగాని నేను న్యూట్రల్ అనేది నేను చెప్పను. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే ఇది తప్పని అని చెప్పే ప్రయత్నం చేస్తానేమో కానీ, అంతే తప్పితే నేను న్యూట్రల్లో, నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని నేను చెప్తానా? ఒకవేళ చెప్పిన ఎవడో నమ్ముతాడా? చూసే ప్రతి ఒక్కరికి తెలిసి నేను పక్కా తెలుగుదేశం కార్యకర్త నేను చెప్పేసాను. నన్ను తీసుకొచ్చి మీరు జర్నలిజం చేసేసి నువ్వేం జర్నలిజం అంటే నేను దానికి సమాధానం ఏం చెప్తా? కాబట్టి ఏంటంటే మేధావులు అందరూ, జర్నలిస్టులుగా చెప్పుకునే వాళ్ళందరూ కూడా దీని గురించి మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా పనికిమాలిన అంశాల గురించి మీరు మాట్లాడమాకండి. అది బాగా గుర్తుపెట్టుకోండి.